మా ఆహ్వానం అందుకొని యువరాజా వారి స్వయంవరానికి వివిధ దేశాల నుండి విచ్చేసిన యువరాణులకు స్వాగతం సుస్వాగతం. అయిపోయి టైం అయిపోయింది. ఇప్పుడు మా యువరాజా గారు విచ్చేసి వారికి నచ్చేసిన యువరాణిని సెలెక్ట్ చేసుకుని ఆన్ ది స్పాట్ మ్యారేజ్ చేసేసుకుంటారు. యువరాజా వారు విచ్చేస్తున్నారు. ఈ అమ్మాయి పుష్పనగరం యువరాణి. భూలోకంలో జరిగిన అన్ని అందాల పోటీల్లోనూ పాల్గొని మిస్ భూలోకం అవార్డు కూడా స్వీకరించింది. త్వరలో జరగబోయే మిస్ సింధలోకం పోటీలకు వెళ్లి అప్సరసలతో పోటీ పడాలనుకుంటోంది. అనుకుంటాం కానీ అందాలు పర్మనెంట్ కాదు, ఆస్తులే పర్మనెంట్. ఆస్తుల వివరాలు చెప్పండి. సుమారు 20 crores. నెక్స్ట్. ఈ అమ్మాయి కంచు నగరం కన్య. టోటల్ ప్రాపర్టీ వాల్యూ 25 crores. నెక్స్ట్. ఎస్ సార్. ఈ అమ్మాయి వెండి నగరం యువరాణి. ఈవిడ ప్రాపర్టీ వాల్యూ 45 crores. నెక్స్ట్. ఎస్ సార్. ఈ అమ్మాయి నవరత్న నగర సంస్థానాధీశులు వారి కుమార్తె. ఈమె ఆస్తి విలువ 100 కోట్లు. ఇంకెక్కడ నెక్స్ట్? ఇదే లాస్ట్. అయితే ఈమెనే వరుస్తున్నాం. థ్యాంక్ యూ. రవి, తలుపు తీరా. ఏమైంది? ఎంత బాధగా మీ అన్నయ్య తలుపు తీయట్లేదురా? నాకెందుకు కంగారుగా ఉందిరా. రాత్రి పెళ్లి చేయను అన్న అన్నాడు. ఉద్యోగం లేకుండా పెళ్లి ఉంటారా? దాంతో మొహం ముడుచుకుని వెళ్ళిపోయాడు. అయ్యో ఆ బాబు ఎలికల మందు మింగాడా ఏమిటారా? చచ్చా, అన్నయ్య ఇవన్నీ కాస్ట్లీ కోరికలు. చీప్ గా ఎలకల మంది మింగడు. మింగితే పందికొక్కల మందే మింగుంటాడు. మీరు తప్పకుండా నేను చెప్తాను. అన్నయ్య అన్నయ్య తల్పి అన్నయ్య. అన్నయ్య నీకు బోల్డ్ ఎంత కట్నం ఇచ్చి పెళ్లి చేస్తావని ఎవరో వచ్చారు. అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. అన్నయ్య పెళ్లి అంతా హులక్. ఇంటి నిద్ర లేపుదామని కోసా. వేదవా, రియల్ లైఫ్ లో రిక్షా ఎక్కే బతికే అయినా కనీసం కల్లో అయినా కోటేశ్వరం అనుకుంటే చెడగొడతావరా? ఉద్యోగం ఎత్తుకోకుండా ఏడు పిచ్చుకోవాలా? అనుకుంటాం గాని ఉద్యోగం ఎందుకు నాన్న? జీతం వస్తే ముష్టి 2000 వస్తుంది. అదే పెళ్లి చేసుకుంటే 30,000 కట్నం వస్తుంది. దాన్ని బ్యాంకులో వేస్తే 3,000 వడ్డీ వస్తుంది. అందుకని ఉద్యోగం కంటే పెళ్లే బెటర్. ఆస్తి లేదు, ఉద్యోగం లేదు. ఏ తలకమాసిన అసలు నీకు 30,000 ఇస్తాడా? అలా అనకండి. మీ వారికి భారీ ఎత్తున కట్నం ఇచ్చే సంబంధం తెచ్చాను. పెళ్లి చేసి వాళ్ళే ఉద్యోగం ఇప్పిస్తారు. నిజంగానా? అయితే పెళ్లి కూతురికి ఒక చిన్న లోపం ఉంది. ఏంటది? ఒక కన్ను లేదు, సింగిల్ ఐ మాత్రం ఉంది. ఏమిటి? కన్ను లేదా? అనుకుంటా గానీ మనిషికి 2 కళ్ళు ఉంటున్నాడు. ఒక నోటితో గురించి అడ్జస్ట్ అవ్వట్లేదు. ఇది కూడా అంతే. ఈ సంబంధం నాకు ఓకే. అదేమిట్రా, కట్నం కోసం కన్ను లేని పిల్లని పెళ్లి చేసుకుంటావా? డబ్బిస్తే కన్నేంటి, చెవులు ముక్కు నోరు అసలు మొహం కూడా లేని పిల్లని చేసుకుంటాడు అన్నయ్య. ఇది కరెక్ట్ పెరగా గారు. వెంటనే పెళ్లి చూపులకు వస్తామని కబుర్ చేయండి. అలాగేనండి. నేను చెప్పేది. ఇంకా ఆలస్యం ఎందుకు? అమ్మాయిని చూపించండి. అమ్మాయిని చూపించబోయే ముందు ఓ చిన్న మాట. నేను మధ్యతరగతి వాడిని. మార్కెట్కి వెళితే ఏ వస్తువు చీప్ గా దొరుకుతుందో కొనుక్కుని అలవాటు. మరోలా అనుకోవద్దు. మీకు అమ్మాయి నచ్చిన నేనిచ్చే కట్న కానుకలు నచ్చకపోతే ఈ సంబంధం కుదరదు కదా. అవును, 100% కరెక్ట్. అందువల్ల మీరు ఎంతలో ఉన్నారో చెబితే. అసలు మీరు ఎంతవరకు తోగలరో ముందు మీరు చెప్పండి. అన్నీ కలిపి 1,00,000 రూపాయల వరకు ఇవ్వగలను. 1,00,000? 1,00,000 మన లెవెల్కి చాలా ఎక్కువ. అది కాదు, మా నాన్న ఒప్పేసుకున్నానండి. ఈ సంబంధం ఖాయం. చాలా సంతోషం బాబు. రాఘవయ్యా, మొత్తానికి అదృష్టవంతుడు అయ్యా. 1,00,000లో లక్షణమైన సంబంధం సెటిల్ అయిపోయింది. మా అమ్మాయికి కూడా పెళ్లి చేయాలి. మంచి సంబంధం ఉంటే చూసి పెట్టు. 2,00,000 వరకు ఇచ్చుకుంటా. 2 లక్షలా? మాస్టారు మీరు కొంచెం ఒకసారి రండి. చెప్తారు రండి. ఇప్పుడు ఏమిటి? మీ కూతురికి 2 లక్షలు కట్నం ఇస్తారా? అవును. నా మీద మీ అభిప్రాయం? మీకేమయ్యా, బంగారం లాంటి కుర్రాడు. నాకెందుకో మిమ్మల్ని చూస్తుంటే జన్మల నుంచి మన ఇద్దరు మామ అల్లుళ్ళు అనిపిస్తుంది మామ. మరి ఆ సంబంధం ఖాయం చేసుకున్నారుగా? అదంతా నేను చూసుకుంటాను కదా. ఈ సంబంధం ఖరారు, సరేనా? రండి. హలో సార్, మీ సంబంధం క్యాన్సిల్, ఆయన సంబంధం ఫైనల్. అదేంటి బాబు? అంతే. మార్కెట్ లో ఎవరైనా చీప్ గా వస్తున్నారో కొనుక్కోండి. మామగారు మేము వెళ్ళరామా? అది కాదురా. నువ్వేం మాట్లాడద్దు. మాది జన్మల అనుబంధం. సార్ పంపతీసి సంబంధం ఖాయం చేసుకున్నారా? 5 లక్షలు కట్నం ఇచ్చి ఇంకో సంబంధం తెచ్చాను బాబు. 5 లక్షలా? అవును, 5 లక్షలు. అయ్యి బాబోయ్, మార్కెట్ మంచి ఊపందుకుంది. సారీ అండి, పేరయ్య నా శ్రేయోభిలాషి. ఆయన మాట కాదంటే తెగ ఫీల్ అయిపోతాడు. అందుకని అటు షిఫ్ట్ అయిపోతాం. అదేంటి బాబు, ఇప్పుడేగా మనది జన్మల బంధం అన్నావు? అనుకుంటాం గాని
ఈ జన్మల మీద నాకు అస్సలు నమ్మకం లేదండి. మీరెవరో నేనెవరినో. మనుషులు శాశ్వతం కాదండి, మార్కెట్ మాత్రమే శాశ్వతం. అమ్మా, చీఫ్ గా 2 లక్షలకే కొట్టేద్దామని అనుకుంటున్నాడు. 5 లక్షల సంబంధం ఖాయం చేద్దాం పదండి. పదండి. ఆగండి బాబు, ఆగండి. ఏ 5 లక్షలు కట్నం ఇచ్చేవాళ్ళు ఒక చిన్న కండిషన్ పెట్టారు. ఏంటది? పెళ్లి కొడుకు ఏదో ఒక ఉద్యోగం ఉండాలన్నారు. ఉద్యోగం కావాలంతే కదా. నాకు వదిలేదు, నేను చూసుకుంటాను. శుభం. బాబు రవి, మాట్లాడితే అగాయిత్యం ఏంట్రా? తలుపు తీ నాన్న. నీకేం కావాలో చెప్పరా? ఉద్యోగం. మొన్నదాకా పెళ్ళో అన్నావు, ఇప్పుడు ఉద్యోగం అంటావిట్రా? అనుకుంటాం గాని పెళ్లి చేసుకుంటే కట్నం ఒకేసారి వచ్చి పడుతుంది. అదే ఉద్యోగం చేసామనుకో నెల కట్నం, అదే జీతం. అంత అర్జెంట్ గా ఉద్యోగం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అదంతా నాకు తెలియదు. అర్జెంట్ గా ఉద్యోగం ఇప్పించకపోతే 5 లక్షలు ఉష్కాకి మర్యాదగా ఉద్యోగం ఇప్పించండి, లేకపోతే ఉరేసుకుని చేస్తా. ఫ్యాన్కు తాడు కట్టుంచా. ఒరేయ్ నాన్న, మీరేం దిగులు పడకండి. అన్నయ్య పోయినా మీకు తలకొరి పెట్టని నిర్ణయం కదా. అమ్మో రై, అంటే నన్ను చామంటావా? అనుకుంటాం గాని మేము చావంటే నువ్వు చస్తావా? యూ ప్రొసీడ్ అన్నయ్య. ఒరేయ్, నువ్వు నోరు మూస్తావా? ఏం చేయమంటారు? కాలేజీకి నడవలేక చస్తున్నాను. అన్నయ్య ఉరేసుకుంటే ఎంచక్క సైకిల్ అన్నా నాకు వస్తుంది. అంటే నీ సైకిల్ కోసం నన్ను చామంటావరా? చస్తాను రా, ఇప్పుడే చస్తాను. ఒరేయ్, మీ ఓవర్ యాక్షన్ తో నా ప్రాణం తీస్తున్నారా? నన్ను వదులానా? నువ్వు ఎటు నాకు ఉద్యోగం ఇప్పించవు, కనీసం తమ్ముడికి సైకిల్ అని ఇస్తాను. అబ్బాబా, నీకు కావాల్సింది ఉద్యోగం అంతేగా? ఏదో ఒక ఉద్యోగం నా అమ్మక వాస్తే. సరే, నా శరభైన ఫ్రెండ్ ఉన్నాడు, అంతో మాట్లాడతాను, వెళ్ళి కలు, నీకు ఉద్యోగం ఇప్పిస్తాడు. థ్యాంక్ యూ నాన్న. అలాగే. ఉద్యోగం 5 లక్షలు. పచ్చ కౌరు రవికి, ఎర్ర కౌరు వంటవాడికి. పచ్చ కౌరు రవికి, ఎర్ర కౌరు వంటవాడికి. ఏమోయ్ ఓయ్, వస్తున్నా. ఏమిటండి? సత్యంబాబు వంటవాడి పప్పుని ఆర్డర్ వేశాడు. వంటవాడిని రమ్మన్నాను. వాడు వస్తే ఈ ఎర్ర కౌరు ఇవ్వు. అలాగే. మరి ఆ పచ్చ కవర్ ఏమిటండి? మా ఫ్రెండ్ రంగారావు కొడుకు ఉద్యోగం ఇప్పించమని సత్యంబాబుకి లెటర్ రాశా. ఆ రవి వస్తే ఈ పచ్చ కవర్ ఇచ్చి పల్లెకి వెళ్ళి సత్యంబాబుని కలవమని చెప్పు. సరే. సరిగా అర్థమైందా? ఎర్ర కౌరు రవికి, పచ్చ కౌరు వంటవాడికి. కాదు, పచ్చ కౌరు రవికి, ఎర్ర కౌరు వంటవాడికి. కన్ఫ్యూజ్ అవ్వకు, నేను స్నానానికి వెళ్తున్నా. ఎర్ర కవర్ రవికి, పచ్చ కవర్ వంటాడికి, అంతేగా? సార్. ఎవరిది? నమస్తే ఆంటీ. అంకులేరా? ఇప్పటిదాకా నీ కోసం చూసి ఇప్పుడే స్నానానికి వెళ్ళారు. నువ్వు వస్తే ఎర్ర కవర్ ఇమ్మని చెప్పారు. ఈ కవర్ మీద అడ్రస్ ఉంది. నువ్వు వెంటనే సిరిపురం వెళ్ళి సత్యమన్నయ్యని కలిస్తే ఉద్యోగం ఇస్తారట. థ్యాంక్స్ ఆంటీ, వస్తాను. ఇదిగో రవి, మా అన్నయ్య చాలా నిఖార్సైన మనిషి. మా అన్నయ్య దగ్గర బుద్ధిగా మసలుకో. ఆయన దృష్టి నీ మీద పడిందంటే చాలు, నీ పంట పండినట్టే. అలాగేనండి. రవి, జాగ్రత్తగా వెళ్ళినాయనా. వస్తానండి. ఇదేమిటి, పచ్చ కౌరు ఒకటే ఉంది అంటే వంటవాడు చెల్లాడు అనమాట. సహధర్మచారిణి, ఏమిటండి మళ్ళీ మీరు? వంటవాడికి అన్ని జాగ్రత్తలు చెప్పావా? వంటవాడు ఏమిటండి? రంగారావు గారు అబ్బాయి రవి వస్తే మీరు చెప్పినట్టే ఎర్ర కవరే ఇచ్చి పంపించాను. చంపేశావు. అది వంటవాడికి ఇవ్వాల్సిన కవరు. అయిపోయాడు. రవికుమార్ నేను వంటవాడిని కాదు మొర్రో అని మొత్తుకున్నా మా సత్యంబాబు విండు. ఆహా, ఓహో, దివ్యమైన జాతకం, మహర్జాతకం అండి తమరిది. ఈ మొక్క 30 ఏళ్ల నుంచి చెబుతూనే సత్యంగా నొప్పించేసి డాబాయిలు కట్టించేసుకున్నావు. మీకు నిజంగా జోస్యం తెలిస్తే మా అమ్మాయి గారు పెళ్లి ఎప్పుడు అవుతుందో చెప్పండి. ఆ వివరం నేను చెబుతానే తల్లి. సోది చెబుతానమ్మా, సోది చెబుతా. ఉన్నది ఉన్నట్టు చెబుతా, లేనిది లేనట్టు చెబుతా. రావే తల్లి, కూసోవే బిడ్డ. ఇదిగో, సంపన్నులకు జోస్యం చెప్పడానికి సకల శాస్త్రాలు చదివిన మేమున్నాం. నీ వల్ల ఏమవుతుంది? కాదనకు కాదనకు, ఓదనకు దిగకు. ఎరుక కలిగించేది ఎగువనున్న తల్లి, ఎరుక చెప్పేది ఈ ఎరుకల సాని. నీ మొహంలే, వెళ్ళు వెళ్ళు. రా అంటే వచ్చాన, పో అంటే పోతాన. ఇదిగిదిగో ఈ తల్లి సిరుల గల తల్లి, దుర్గమ్మ తల్లి నిన్ను చల్లగా చూస్తోంది. సుబ్బి, మా అమ్మాయి గారికి పెళ్లి ఎప్పుడు అవుతుందో చెప్పు. చెప్పటాకి నేనెవరు? చెప్పేది చెప్పించేది ఆ దుర్గమ్మ తల్లి. 1, 2, 3 ఇవి రోజులా, వారాలా, నెలలా అని నీ మనసులో గుంజాటన పడుతున్నావు. వారం లోపు నీ పెళ్లి అవుతుంది. ఏంటి, వారం లోప? సత్యంగారు అమ్మాయి పెళ్ళంటే పెళ్లి పనులకే 4 రోజులు సరిపోదు. ఇదిగో, చాటడి బియ్యం కోసం చాంతాడంత అబద్ధం అడకు, తప్పు. జానడి పొట్ట కోసం జాతకాలు మార్చే జాతి కాదు మాది. 3 అమ్మల మూలపుటమ్మ, అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ తల్లి చెబుతోంది. అడుగడుగో అడుగడుగో ఆగమేఘాల మీద వస్తున్నాడు 6 అడుగుల అందగాడు.
నీకు సరి అయిన జోడి నీ ఇంటికే వస్తున్నాడు. మా ఇంటికా? నీ ఇంటికే వస్తున్నాడు, నీ కంటికి నచ్చుతాడు. ఈ అమ్మమ్మ చెబుతోంది, నమ్మమ్మ నా మాట. నీ పెళ్లికి నాకు చీర పెట్టాలి, చీర. ఏమోయ్, నేను అలా కచేరీ సౌడికి వెళ్ళొస్తాను. అన్నట్టు శరభాయ్ బాబా వంట పంపిస్తానండి, ఇక్కడ రాలేదేంటి? బస్సు వచ్చే వేళ అయింది, హీరో ఇప్పుడు వచ్చేస్తాడు. సరే సరే, రండి. పద. అడుగడుగో అడుగడుగో ఆగమేఘాల మీద వస్తున్నాడు 6 అడుగుల అందగాడు. ఏంటి నీలో నువ్వే మురిసిపోతున్నావు? రాబోయే పెళ్లి కొడుకు గురించి ఆలోచిస్తున్నారేమో. నేనెందుకు వెళ్తాను? పెళ్ళైన తర్వాత మీరే వెళ్తారు అత్తారింటికి. చూడమ్మా, అదిగో పెళ్లి కొడుకు వచ్చేసినట్టున్నాడు, వెళ్ళి చూడండి. సత్యనారాయణ గారు ఉన్నారండి? బయటకు వెళ్ళారు, ఇప్పుడే వచ్చేస్తారు. కూర్చోండి. ఏమైనా పని మీద వచ్చారా? సత్యం బావా, ఈ ఉత్తరం తెచ్చినవాడు వంటలు చేయడంలో మహాదిట్ట. వాడు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. జిల్లా మొత్తంలో చైతన్యను వంటవాడు. జీతం వగైరా నేను మాట్లాడాను, వెంటనే పనిలో చేర్చుకో. ఇప్పటికింతే సంగతులు. ఉంటాను. శరభయ్య రాలు. మీరు వివరాలన్నీ ఉత్తరంలో ఉన్నాయిగా? ఉన్నాయి ఉన్నాయి. ఇంతకీ మీరెవరు? సత్యనారాయణ గారు అమ్మాయిని. ఓహో. ఏంటమ్మా, పెళ్లి కొడుకేగా వచ్చింది? కాదు, శరభయ్య మావయ్య పంపిన వంటవాడు. వంటవాడా? మరింకే వెంటనే వంట మొదలెట్టమని చెప్పలేకపోయావా? ఆ పోజు అది చూస్తే అలా అనిపించట్లేదు. పైగా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పట్నంలో వంటోళ్ళు అంతేనమ్మా, పోజులు ఎక్కువ. ఆడికి ఎట్టా చెప్పాలో నాకు తెలుసుగా, నేను చెప్తాను ఉండండి. ఏంటి లార్డ్ అమ్మ మొగుళ్ళగా కూర్చున్నా? లేలే, డ్యూటీ ఎక్కు. ఏం డ్యూటీ? వంట డ్యూటీ. ఏంటి? వంటోడివి వంట పరిగాక ఏం చేస్తావయ్యా? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నేను వంటను కాదు. వంటోడివి కాదా? అయితే నీకు ఇక్కడ ఏం పని? వెళ్ళు. వెళ్తాలే. ఇదిగో అబ్బాయి, ఏంటి? నువ్వు ఉండేది పట్నంలోనేగా? అవును. మా అమ్మాయి గారిని చూసావుగా, బంగారు బొమ్మ. నీ ఎరికిలో ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడు. అమ్మాయి గారు ఒక్కతే కాబట్టి కాబోయే అల్లుడు గారికి ఇంచుమించు 25 లక్షల ఆస్తిపాస్తులు ముట్ట చెప్తారు మా అయ్యగారు. 25 లక్షలా? నోట్ లెక్కని చెప్పాను, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. 25 లక్షలా అనుకుంటాం గాని ఈ సంబంధం ఇంకొకరికి ఎందుకు పోనిస్తాను? ఇక్కడే మకాం వేసి సాయి శక్తులా కృషి చేసి సత్యనారాయణ గారి దృష్టిలో పడి ఎలాగైనా ఈ ఇంటల్లుండవుతాను. 25 లక్షలు దక్కించుకుంటాను. ఒరేయ్ పేరయ్యా, ఈ 5 లక్షల సంబంధం క్యాన్సిల్. ఏంటి ఆలోచిస్తున్నా? ఏం లేదులే, ఈవేళ వంట ఏం చేద్దామా అని. వంట మనిషిని కాదన్నావుగా? అజ్ఞానం వల్ల అలా అన్నానులే. నేను మొదటి నుంచి వంటాడే. నేనే కాదు, మా నాన్న మా తాత అందరూ వంటాళ్లే. నీకేమన్నా మెంటలా? కొంచెం స్క్రూ లూజ్ నువ్వే పట్టించుకోవద్దు. సర్లే, త్వరగా రా, వంట చేద్దు గాని. హౌ టు మేక్ వంట మనకు రాదే అనుకుంటాం గాని అందరూ అన్ని వచ్చే చేస్తున్నారా? మనం కూడా ట్రై చేస్తే పోలా? అయ్యారండి, అయ్యారండి. అయ్యో బాబోయ్, ఎక్కడున్నారా? వంట ఎక్కడ చేయాలో మంట ఎక్కడ పెట్టాలో చెప్పండి, అంతనికి పెడతాను. సన్నాసి పెట్టాలా? ఇంత ఆలస్యంగా రావటం? నీకు ఇవ్వాల్సి ఉత్తరం పాప రవికుమార్కి ఇచ్చి పంపించా. అక్కడ వంటవాడిని పంపినందుకు మా సత్యంబాబు ఏం మండి పడుతున్నాడో ఏమిటో. ఈ ఉత్తరం చూపిస్తే నేను ఉద్యోగంలో చేర్చుకుంటాడు. త్వరగా వెళ్ళు. వస్తానండి. ఏంటిది? అమ్మాయి గారి దృష్టిలో పడిపోయాను.
ఇక సత్యనారాయణ గారి దృష్టిలో పడతా ఇలా. కాపీ ఇదిగో వంటబ్బి కాపీ. నాకు కాఫీ గీఫీ అలవాట్లేదు. ఇది అట్టాంటి ఇట్లాంటి కాపీ కాదు, ఆ. మా అమ్మగారు స్వయంగా తయారు చేసిన కాపీ. ఆహా. ఈ కాపీ తాగాలంటే పెట్టుకుంటుండాల. ఐడియా అనుకుంటాం గాని అంతా మన మంచికే. నిన్ను అయ్యగారికి ఇచ్చేసి నేను అయ్యగారి దృష్టిలో పడిపోతాను. దా దా. నేను స్వయంగా చేసిన కాఫీ అండి, మీకు రుచి చూపిద్దామని. మా ఆవిడ చేసిన కాఫీ తప్ప నాకు నచ్చదయ్యా. సరే కష్టపడి తెచ్చావుగా. ఇవ్వు. అరే, అచ్చం మా ఆవిడ చేసినట్టుగానే ఉందయ్యా. బాగా చేశావయ్యా. దృష్టిలో పడ్డాను. నమస్కారం అండి, నమస్కారం అండి. ఎవరు అయ్యా నువ్వు? సర్వే గారు పంపించిన వంటవాడినండి. అదేమిటి మా బాబా ఒక వంట పంపంటే ఇద్దరిని పంపించాడేమిటి? అసలు ఏం జరిగిందంటే, అబ్బో ఎలా వెదవా, సత్యనారాయణ గారి ఇంట్లో వంట చేయాలి, త్వరగా రమ్మని కబురు పెడితే ఇంత ఆలస్యంగా వస్తావా? ఇదిగో పోయినారు. వీడిని అసిస్టెంట్ అండి. ఏంటి? నేను నీకు అష్టంటా? లేకపోతే నేనా? అయిపోయావు నువ్వు. నా చేతిలో అయిపోయావు. ఇదిగో, ఏమండి? ఈ అసిస్టెంట్లు అందరూ ఇంతేనండి. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త చూసుకోవాలి. పొదరా. ఏంటి నేను నీకు కష్టంగా నటించాలా? అవును. ఈ ఇంటికి నువ్వు అల్లుడైతే నాకేంటి లాభం? నీకు 10,000 ఇచ్చుకుంటాను రా. 10,000? అయ్యో బాబోయ్. సరే వంటలు నేను చేస్తాను, నువ్వు అయ్యగారి దృష్టిలో పడే పనిలో ఉండు. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? త్వరగా పని కానీ. అలాగేనండి. రేపు తెల్లారి గట్టేలేసి వంట మొదలెట్టాలి. ఏ? రేపు అట్ల సర్ది అమ్మాయి గారు వారి స్నేహితులు కలిసి మంచి మొగుడు రావాలని నోవు నోసుకుంటున్నారు. అమ్మమ్మమ్మ కాళ్ళు ఒకటే లాగేస్తున్నాయి. అరే ముచ్చాను, ముచ్చాను అయ్యా రారా, కాస్త కాళ్ళు పిసుకరా. ఇదిగో వచ్చేస్తున్నానండి అయ్యా. అయ్యగారి దృష్టిలో పడే మహదవకాశం. రే ముత్యాలు, నీ పని నువ్వు చూసుకో. అయ్యగారికి నేను కాలు పడతాను. ఆహా. అబ్బా. రేయ్, ఇవాళ నీ చేతుల్లో కొత్త సుఖం కనిపిస్తోందిరా. ఓ పని చేయరా, రోజు పనులన్నీ మానేసి జీవితాంతం నాకు కాళ్ళు పడుతూ ఉండరా. అదేమిటయ్యా నువ్వు కాళ్ళు పడుతున్నావు? దృష్టిలో పడడం కోసం. అరే నువ్వో కాళ్ళు పెట్టేది, నువ్వు పడతావేటయ్యా? నాకు కొంచెం వినయం, విశ్వాసం అన్నీ ఎక్కువ అండి. ఇదేంటి నువ్వు కాలు పడుతున్నావు? నేను అదే అడుగుతున్నానయ్యా. వంటవాడు నువ్వు కాళ్ళు పడుతున్నావు ఏమిటని. ఇతను వంటవాడు కూడా కాదయ్యా. ఆ? నేను పొరపాటున వంటవాడికి ఇవ్వాల్సిన ఉత్తరం ఇతనికి ఇచ్చాను. ఇతను రవికుమార్ అని మా స్నేహితుడు కొడుకు. ఆ. బిఎస్సీ కంప్యూటర్స్ పాస్ అయ్యాడు. మీ అన్నయ్య గారి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తాను పంపించాను. భలే పని జరిగిందయ్యా. ఏమయ్యా, మేం పొరపాటు పడ్డాం సరే, నువ్వైతే చెప్పొచ్చుగా. అదేంటోనండి, పెద్దవాళ్ళని చూస్తే ఎదురు చెప్పలేను. సర్వయ్యా, కుర్రోడు చాలా బుద్ధిమంతుడయ్యా. ఈ రోజుల్లో ఇలాంటి కుర్రోడు దొరకడం సర్వయ్య, నీతో ప్రత్యేకంగా మాట్లాడాలయ్యా. అంటే మమ్మల్ని వెళ్ళిపోమనా? నా సంగతి వేరే చెప్పాలంటే. సర్వయ్య కూర్చో. దృష్టిలో పడమే కాదు, రిజిస్టర్ కూడా అయిపోయాను. బిషా 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 బిషా. సత్యం బావా, తెల్లారేపాటికి రవి తల్లిదండ్రులు ప్రవేశపెట్టమన్నావు. ఇదిగో ప్రవేశపెట్టాను. నమస్కారం. నమస్కారం. రండి కూర్చోండి. పర్వాలేదు, కూర్చోండి. రండి రండి కూర్చోండి. నిజానికి నేనే మీ ఇంటికి రావాల్సింది, కానీ మీరే వస్తే మా ఇల్లు వాకిలు చూసినట్టుంటుందని రమ్మన్నాను. మీరేమనుకోవద్దు. మా వాడు ఏదైనా తప్పు చేస్తుంటే మందల నుంచి మీ కాళ్ళు పట్టిస్తాను. నేనే మీ వాడి కాళ్ళు పట్టుకొని కడగాలనుకుంటున్నాను. సూటిగా చెప్పవయ్యా మహానుభావా. కరెక్ట్ కరెక్ట్. ఏమీ లేదండి, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. మావాడికా? మా వాడి గురించి మీకు పూర్తిగా తెలియదు. అమ్మా నాన్న ఎప్పుడొచ్చారు? ఈ వినయ విధేయతలే నాకు నచ్చాయి. మా అన్నయ్య మంచి యాక్టర్ అండి. అలాగా, చిన్నప్పుడు నేను కూడా ప్రహ్లాదుడు వేషం వేసావునయ్యా. కాకపోతే ఇప్పుడు హిరణ్యకశిపుడు పర్సనాలిటీ వచ్చింది. ఏమయ్యా, కురుక్షేత్రంలో పచ్చిపడి. ముందు వాళ్ళని పిలిపించిన విషయం మాట్లాడే. కరెక్ట్ కరెక్ట్. మీతో వియ్యమంతటం మా అదృష్టం. కానీ ఏమిటమ్మా సందేహం? నేను నెలజీతగాడిని. మీ తాహత్తో పోలిస్తే నాకు మనుషులు ముఖ్యం కానీ డబ్బు ముఖ్యం కాదండి. కానీ మా వాడికి మనసులో ముఖ్యమండి, నాకు ఇష్టమే. బాగుందయ్యా. ఇదిగో మీ వాడు ఒప్పుకున్నాడు, మీరే మాట్లాడద్దు. అమ్మాయి రాజీ, ఏమ్మా అంతా విన్నావు కదా, ఇక నీ అభిప్రాయం చెప్పమ్మా. నీ
ఇష్టం నాన్న. నా చిట్టి తల్లి నా మాట ఎప్పుడూ కాదండి. వీళ్ళిద్దరి జాతకాలు చూపించి మంచి ముహూర్తం చూసి కబుర్ చేస్తాను. కుడికాలు ముందు పెట్టి లోపలికి ఆగండి ఆగండి, పేర్లు చెప్పకుండా లోపలికి రావడానికి వీల్లేదు. నేను నా భార్య రాజేశ్వరి వచ్చాం. వదినా నువ్వు చెప్పు. చెప్పమ్మా, అలా సిగ్గుపడతావే? నేను మా వంటవాడు వచ్చాం. నేను మా వారు వచ్చాం. అదేం కుదరదు, పేరు చెప్పాల్సిందే. చెప్పాలమ్మా. నేను రవి వచ్చాం. వదినా, ఈ నెక్లెస్ చాలా బాగుంది. బాగుంటే నువ్వే తీసుకో. బాగుందన్నాను కానీ కావాలన్నానా వదినా? నీ గొలుసు దానికి ఎందుకమ్మా? అది మీ ఇంటి కోడలు, దాని ఆస్తి నగలు అన్ని మీవే కదా వదిలేరు. తీసుకోనివ్వండి. అమ్మో, కంబైండ్ కాపురం కంటిన్యూ అయితే నాకు రాబోయే మామగారు ఆస్తి హార్ట్ కర్పూరమే. నాన్న, ఏంటన్నా? నేను రాజీ విడిగా ఉంటాం. ఇక్కడే ఉంటే మీ మామగారు ఆస్తిని తినేస్తామని భయమా ఏంటి? అది కాదురా, పెళ్ళైతే కూతురు అల్లుడి చేత వేరే కాపురం పెట్టిస్తాన్ని మొక్కున్నట మా మామగారు. అరే, అలా మొక్కేసుకున్నారా? అవును డాడీ, మొక్కేసుకున్నాడట. అయితే మామగారు ముక్కుబడి తెచ్చుకో, అల్లుడు బాధ్యత. రేపే వేరు కాపు పెట్టు. సరే డాడీ, మీ ఇష్టం, అలాగే చేస్తాను. చూడైనా, అవసరం కోసం సంపాదించేది డబ్బు, అవసరాన్ని మించి సంపాదించేది జబ్బు. ఆ జబ్బుకి మందు కూడా లేదు. ఈ నీతి సూక్తి నాకెందుకు చెప్తున్నట్టు? ఆ జబ్బు ముదరకుండా ఆరోగ్యంగా ఉంటావని. సరే డాడీ, మీ ఇష్టం, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. ఏంటి వేరే కాపురమా? నాకిష్టం లేదు. చక్కగా అత్తగారు మామగారు ఆడపడుచు మరిది వాళ్ళందరితో ఉంటేనే నాకు ఇష్టం. నాకు ఇష్టమే, కాకపోతే ఇల్లు ఇరుగ్గా ఉంది, నువ్వు వేరేగా ఉండరా అని మా నాన్న శాసించాడు. ఎప్పుడు? జస్ట్ ఇందాకే. అది కాక కొడుక్కి పెళ్ళైతే వేరే కాపురం పెట్టిస్తానని మొక్కున్నాట. అదే మొక్కండి, అలా ఎవరైనా మొక్కుకుంటారా? అనుకుంటాం గాని కొంతమంది అంతే, అనవసరంగా అర్థం పర్థం లేకుండా మొక్కేసుకుంటారు పాపం. వేరే వెళ్ళిపోదామా? పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకోవడమే నాకు తెలుసు. ఇల్లు వెతుకుని వేరే వెళ్ళిపోదాం. వెతకడం ఏంటి? శరభయ్య గారి పక్కిల్లు ఖాళీగా ఉంది, రేపే అక్కడికి మారిపోదాం. కొత్తిల్లు కొత్త కాపురం ఎలా ఉందో చూసేద్దామని వచ్చావమ్మా. ఇదిగో అల్లుడు, 10 సార్లు నువ్వు నా కాళ్ళ మీద పడితే నేను మెండి రానయ్యా. ఇదిగో నీ కబుర్ తీసి 25 లక్షల ఆస్తి రాసిచ్చాడేమో. ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు? నువ్వు అమ్మాయి హనీమూన్ వెళ్ళడానికి విమానం టికెట్ తెచ్చాడు. ఇదిగో తీసుకోవయ్యా. ఎప్పుడు వచ్చారు నాన్న? వాళ్ళు పొద్దునే వచ్చావమ్మా. మీ ప్రయాణం బాగా సాగిందా? ఫస్ట్ క్లాస్ గా జరిగింది. అంటే ఏమిటయ్యా, మా కోడల పిల్లలు విమానంలో కాకుండా ఫస్ట్ క్లాస్ తీసుకొచ్చావా? మామగారి పుణ్యవాణి ఎయిర్పోర్ట్ వరకు విమానంలో వచ్చినా అక్కడి నుంచి నా లెవెల్లో ఇదిగో దీంట్లో వచ్చాం. మామగారు, రాజీని ఆటోలో తీసుకొచ్చినందుకు మీరేమీ అనుకోకండి. నీ పక్కన అమ్మాయి నడి చచ్చినా నాకు సంతోషమేనయ్యా. అలా అంటాడు గాని తన కూతుర్ని నువ్వు ఎక్కడ నడిపిస్తావోనని స్కూటర్ కొనుక్కొచ్చాడే నీకు. ఓ బ్యూటిఫుల్. కానీ ఇదెందుకండి, మాకు ఇంకా పిల్లలు లేరుగా? మీరు మాకు పిల్లలే కదయ్యా. ఇదిగో అమ్మాయి ఆ సీట్లో కూర్చుంటుంది. ఈ స్కూటర్ కొనటం వెనక ఒక భయం ఉంది, దాంతో పాటు ఒక చిన్న సెంటిమెంట్ కూడా ఉంది. భయం ఏంటి నాన్న? వెనక కూర్చుంటే ఎక్కడ జారి పడిపోతావనని భయం తల్లి. సెంటిమెంట్ ఏంటి? అమ్మాయి నీ వెనక కదయ్య, 100 కాలాల పాటు నీ పక్కనే ఉండాలని, మీ ఇద్దరిని తృప్తిగా ఎలా చూసుకోవాలని నా ఆశయ్య. పిచ్చి బావా, నీ ఒళ్ళు ఎంత భారీగా ఉంటుందో మనసు అంతకన్నా భారీ సైజు. బాబు, అమ్మాయిని ఎక్కించుకొని మీ ఇద్దరు ఒక్క ట్రిప్ అలా వెళ్ళండి. ఇప్పుడు ఎందుకండి? ఎందుకో ఇప్పుడు మీకు అర్థం కాదయ్యా. రేపొద్దున మీకు ఒక ఆడపిల్ల కలిగి ఆ ఆడపిల్ల పెళ్ళైన తర్వాత అప్పుడు తెలుస్తుందయ్యా. వెళ్ళండి. నాన్న అంతగా అడుగుతుంటే ఆలోచిస్తారేమిటండి? అనుకుంటాం కానీ కూర్చుని అనుకున్నారండి. వెళ్ళమ్మా. టాటా. టాటా. వాళ్ళ ఇల్లు ఎందుకు బాబు?
నేను వాళ్ళ మేనలునండి. కొన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉందా? చచ్చావు పో. నిన్న దేవుడు కూడా కాపాడలేడు. అదిగో ఆయనే. ఆయన ఎవరండి? పెద్ద ప్రొఫెసరా? అంత సీరియస్ గా చదువుతున్నాడు? కాదు, ఆయనే మీ బావ. 10th చదువుకుంటున్నాడు. బావా ఎవరు? అరే నేను బావా, ఆనందాన్ని. భరించావు బావా. ధ్వనించడం అంటే ఏంటి బావా? నాటికి వినిపించావు అని అర్థం. అది సరే గాని నన్నేంటి అప్పడం నలిపేట్టు నలిపేస్తున్నావు? అపార్థం చేసుకోక బావా. దీన్ని అప్పడంలో నడిపేయటం అంటారు. అభిమానం అంట. నీ అభిమానం ఈ రేంజ్ లో ఉంటుందా? ఓరి నాయన. అది సరే గాని ఇంట్లో కరెంట్ ఉంది కదా, నువ్వేంటి ఇలా కరెంటు స్తంభం కింద కూర్చుని చదువుకుంటున్నావు? ఈ లోకమందు పెద్దవారందరూ వీధి దీపముల కింద చదువుకుని గొప్పవారైతే నేను నా కుటుంబ కష్టములను పోగొట్టుకున్నట్టుకు వారికి మళ్ళీ వీధి దీపముల కింద చదువుకుంటుంటేనే. సారీ, నన్ను అపార్థం చేసుకో. లేదు, నా 10th క్లాస్ పరీక్షలు దగ్గర పడిపోయినాయి. నేను చదువుకోవాల్సిన బోల్డ్ ఉండిపోయింది. నీకోసం లోపల అమ్మగారు, నాన్నగారు, నౌకర్ రంగయ్య ఎదురు చూస్తున్నారు. వెళ్ళు. ఎంట్రీలో ఉన్న క్యారెక్టర్ ఎంత స్ట్రోక్ ఇస్తే ఇంకా ఇంట్లోకి వెళ్తే నా పరిస్థితి. ఓరి నాయుడు. మల్లె పూలవాన మల్లె పూలవాన మల్లె పూలవాన జల్లులోన తడిసిన ఆనందాన పలికెను మదినేనా మల్లె పూలవాన వాన 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 వాన. మావయ్య, మావయ్య. బాబు గారు మీరేనా బాబు గారు? నేనే గాని ఈ వాటేసుకోవడం ఏంట్రా బాబు? అనుభూతి బాబు గారు, అనుభూతి. గుండె లోతుల్లోంచి పొంగి పొర్లే అనురాగం. అనురాగం లేదు, ఆవకాయ పట్టలేదు. వదలరా, ఈ ఎముకలు విరిగిపోతున్నాయి. ఎముకలు విరిగిపోతే మళ్ళీ అతుక్కుంటాయి. ఈ ఎమోషన్లు ప్రమోషన్ లాంటివి ఓ పట్టాన రావు, వస్తే ఆపలేము. ఓరి దేవుడు. ఎవరు? నేను మావయ్య, ఆనందాన్ని. నువ్వా? రాబా. చేతులు ఎలా పెట్టాడు? వెళ్ళు బాబు. నేను వెళ్ళను, నువ్వు వెళ్ళు. ఇప్పటికే ఇద్దరు నన్ను నలిపి వంట చేశారు. తప్పు బాబు, తప్పు. అయ్యగారి ఆప్యాయతని ఆదరణని ఆస్వాదించు బాబు. నేను ఇంచలేనయ్యా. తప్పు బాబు, రా బాబు. వద్దు. వెళ్ళు బాబు. పార్వతి, పార్వతి. ఏమిటి స్వామి? చూసావా ఎవరొచ్చారో? చూడు. ఆనందం బాబు. అత్తయ్య, నువ్వు కూడా నన్ను ఎవవా? అభిమానం వస్తే వాటేసుకోవడం, ఆగ్రహం వస్తే కాటేయడం మా వంశాచారం బాబు. పార్వతి, రాక రాక నా మేనల్లుడు వచ్చాడు. మా అందరికి పంచభక్ష ప్రమాణాలతో విందు భోజనం ఏర్పడు. రాజీ, రాజేశ్వరి. వస్తున్నానండి. వచ్చిందేవి. ఏమిటండి? నేను శిరీష్ గారు బంగ్లా పెడుతున్నాను. నేను వెళ్ళిన పని సక్సెస్ అవ్వాలంటే నువ్వు ఎదురు వెళ్ళి వచ్చే. అలాగే వెళ్ళు. వచ్చేస్తున్నాను. వచ్చేనా? వచ్చేయండి. ఏమండి, మీకు ఈ నమ్మకాలు కూడా ఉన్నాయా? అనుకుంటాం గాని ఈ నమ్మకాలు, సెంటిమెంట్లు మనిషిని స్టడీగా నిలబడతాయి. అయితే క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రండి. అదేంటే క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి అనాలి కదా. మీరు క్షేమంగా రావడమే నాకు లాభంగా వచ్చినట్టు. బాయ్, వెళ్ళొస్తాను. ఓకే ఓకే, ఐ విల్ కమ్ అండ్ ఫైనలైజ్ ఇట్. నమస్తే మిస్ శిరీష. నమస్తే. వెల్కమ్ మిస్టర్ రవి. రండి, కూర్చోండి. రవి, మనసులో ఉన్న మాట ఏదైనా సూటిగా స్పష్టంగా చెప్పడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. లైక్ చేసినా డిస్లైక్ చేసినా నిర్మోహమాటంగా చెప్పేస్తాను. నేను అలా చెప్పలేను. ఐ లైక్ ఇట్. మీరు గనక నేను కూడా అంతే అనుంటే లైక్ చేసేదాన్ని కాదు. అందరూ నా 100 కోట్ల ఆస్తిని చూసి నేనేం మాట్లాడినా దానికి కోరస్ పాడతారు. ఐ డోంట్ లైక్ ఇట్. థ్యాంక్ యూ. యు నో వన్ థింగ్, నా కాలేజ్ డేస్ లో కూడా నన్నంతా నడిచొస్తున్న డబ్బును చూసినట్టు చూసేవారు. బిజినెస్ లోకి దిగాక మై గాడ్, అతి వినయాలు,
దొంగ నమస్కారాలు. హెల్, నా లైఫ్లో నాతో ఫ్రెండ్లీగా మాట్లాడింది మీరొక్కరే. బై ది బై, మీరెందుకు వచ్చారు? మీ కంపెనీ డీలర్షిప్ కోసం. నో, మీకు డీలర్షిప్ ఇవ్వను. పార్ట్నర్షిప్ ఇద్దామనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంగతి మా బాసు తెలిసిందంటే గుండె ఆగిపోతుంది. నేను పార్ట్నర్షిప్ ఇస్తానంటుంది బిజినెస్ లో కాదు, మరి లైఫ్ లో. అర్థం అవుతున్నట్లే ఉంది కానీ ఏమీ అర్థం అవట్లేదు. మీ స్మైల్, మీ స్మార్ట్నెస్ ఆడపిల్లల్ని కలవరపరుస్తాయి. అరే, అచ్చం మా ఆవిడ కూడా ఇదే మాట ఉంటుంది. అంటే మీకు మ్యారేజ్ అయిపోయిందా? అవును. బ్యాడ్ లక్. మ్యారేజ్ అవుతాం బ్యాడ్ లక్ ఎలా అవుతుంది? మీకు కాదు, నా బ్యాడ్ లక్. మీకు మ్యారేజ్ కాకుండా ఉంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్ని. శిరీష్ నన్ను పెళ్లి చేసుకుంటే 100 కోట్ల ఆస్తి వస్తుంది. అరే రే, పెళ్లి అయిపోయిందని అవసరంగా కమిట్ అయిపోయానే. ఇప్పుడు ఎలా? నాకు పెళ్ళయింది కానీ కొన్ని కారణాల వల్ల మా ఆవిడికి విడాకులు ఇచ్చేశాను. రియలీ? అవును, పెళ్ళైన వెంటనే విడాకులు ఇచ్చేశాను. ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్. నేను మిమ్మల్ని తొలిచూపులోనే లవ్ చేశాను. పెళ్ళయిందని చెప్పగానే నా ప్రేమ ఫెయిల్ అయిందనుకున్నాను. అయితే నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకేం అభ్యంతరం లేదుగా? అభ్యంతరం ఏముంది? అందులోనూ మా ఆవిడికి విడాకులు కూడా ఇచ్చేశానుగా. నేను మా ఆవిడికి అర్జెంటుగా విడాకులు ఇవ్వాలి. పాయింట్ నెంబర్ 1, మీ ఆవిడ శీలం మంచిది కాదా? చచ్చా, మా ఆవిడ బంగారం. ఆ మాట నోటి కళ్ళు పోతాయి. ఓ. పాయింట్ నెంబర్ 2, పోనీ ఆమెకు మందులకు లొంగని జబ్బు ఏమైనా ఉందా? అటువంటిది ఏమీ లేదు, చాలా పుష్టిగా ఉంటుంది. ఏమయ్యా, అంత మంచి భార్యకి విడాకులు ఇస్తానంటున్నావు, నీకేం పోయే కాలం వచ్చింది? పోయే కాలం కాదండి, కోట్లు కలిసి వచ్చే కాలం వచ్చింది. అంటే డబ్బు కోసం భార్యకి విడాకులు ఇస్తావా? అనుకుంటాం గాని ఎవరు భార్య ఎవరు భర్త అంతా భ్రమ. మ్యారేజ్ అనేది కాంట్రాక్ట్. ఆడది కట్నం ఇవ్వాలి, మగాడు ఆడదాన్ని పోషించాలి. చాలా మంది తెలివి తక్కువ వాళ్ళు కాంట్రాక్ట్ విషయం మర్చిపోయి సెంటిమెంట్ లో పడిపోతారు. మనవా టైప్ కాదు. నువ్వు ఏ టైప్ అయినా ఇండియన్ పీనల్ కోడ్ లో ఏ సెక్షన్ ప్రకారం చూసినా సరే నీ వైఫ్ తో విడాకులు ఇప్పించడం అనేది కుదరదు. అమ్మో, అంత మాట అనకండి. మా ఆవిడికి విడాకులు ఇచ్చేసానని ఆల్రెడీ కమిట్ అయిపోయాను. ఎలాగైనా విడాకులు ఇప్పించాలి. మ్యూచువల్ కన్సెంట్ తో అయితే విడాకులు పొందవచ్చు. అంటే మేమిద్దరం విడిపోవాలనుకుంటున్నాం అని మీ ఇద్దరు సంతకాలు పెడితే విడాకులు మంజూరు అవుతాయి. అదెంత పని అండి? మా ఆవిడిని చిటికలో ఒప్పిస్తాను. సరే, అయితే ఈ వకాల్తా మీద సంతకం పెట్టు. మీ ఆవిడికి విడాకులు నోటీస్ పంపిస్తాను. అనుకుంటాం గాని అనుకున్నంత తేలిక కాదు. దీన్ని విడగొట్టడమే ఎంత కష్టమైతే ఇక పెళ్ళాన్ని వదిలించుకోవడం ఎంత కష్టమో. కష్టమైన తప్పదు. అమ్మో, వచ్చిందేమి? ఇవాళ మన పంట పండింది. ఇందులో నా తప్పేమి లేదు. అంతా నువ్వేదో రావడం వల్లే. ఏం జరిగిందండి? మన కోట్లు ఆస్తి వచ్చి పడుతోంది. ఇందులో నా తప్పేం లేదు. అంతా నువ్వేదో రావడం వల్లే. అసలు ఏమైందండి? నేను సిరీస్ దృష్టిలో పడ్డాను. ఇందులో మీ తప్పేం లేదు, అంతా నేను ఎదురవడం వల్లనే. కరెక్ట్. అసలు ఏమైందో చెప్పండి. నేను ఇలా వెళ్ళానా, నువ్వు నాకు ఇలా ఎదురొచ్చావు. ఆ తర్వాత ఏమైంది? నేను లోపలికి వెళ్ళిపోయాను, మీరు బయటకు వెళ్ళిపోయారు. నువ్వు లోపలికి వెళ్ళిపోయావు, నేను బయటకు వెళ్ళిపోయాను. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి. అబ్బో, అదంత పెద్ద కథ గాని అసలు. అంత పెద్ద కథ అయితే నేను లోపలికి వెళ్ళి టిఫిన్ తెస్తాను, తాపిగా తింటూ చెప్తారు గాని. ఇటు చూస్తే పెళ్ళామని పడే కళ్ళెం, అటు చూస్తే కోట్ల ఆస్తి. ఎలా హ్యాండిల్ చేయాలో ఏంటో. వాట్ క్రిటికల్ పొజిషన్. హ్యాండిల్ విత్ కేర్. ఏమిటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? హ్యాండిల్ విత్ కేర్. అంతా నువ్వెదురు రావడం వల్లే. సర్లేండి, టిఫిన్ తినండి. ఇప్పుడు చెప్పండి, నేను ఎదురు రావడం వల్ల ఏం జరిగింది? పాపం ఆ శిరీష కోట్లుండే లాభం. దేశాలు గాలించినా సరైన మొగుడు దొరకలేదంట. నన్ను చూడగానే జన్మల నుంచి నేనే తన మొగుళ్ళు అనిపించానట.
ఈ జన్మలో మళ్ళీ నేను కనిపించినందుకు సంతోషంతో ఎగిరి గంతేసింది. నన్ను పెళ్లి చేసుకుంటానంది. 100 కోట్లు పిల్ల సెలెక్ట్ చేసుకోబోయే ముగుడిని ముందే నువ్వు సెలెక్ట్ చేసుకుని కట్టేసుకున్నావంటే నీ సెలక్షన్ ఎంత గొప్పదో అర్థమైపోయింది. అందుకే నాకు పెళ్ళా ఉందని తెలిస్తే ఫీల్ అయిపోతుందని నీకు విడాకులు ఇచ్చేశానని అబద్ధం చెప్పా. అంతే, నన్ను పెళ్లి చేసుకుని తన 100 కోట్ల ఆస్తి నాకు ఇస్తానంది. అంటే ఏంటన్నమాట? ఇప్పుడు నువ్వు నాకు విడాకులు ఇవ్వాలి. అబ్బా, అంతా నువ్వేదో రావడం వల్లే. అబ్బా, అంతా నువ్వేదో రావడం వల్లేనే. పెళ్ళ నాటు పట్టించాలంటే 1,00,000 మార్గాలున్నాయి. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నాకు తిక్క రేగుతుంది. ఇంకెప్పుడు సరదా కూడా ఇలాంటి మాటలు మాట్లాడకండి. పైగా నేను ఎదురు రావడం వల్లనే ఎంత చక్కగా తిప్పకుండా చెప్తున్నారు. ఇంత సీరియస్ మ్యాటర్ని ఇలా కామెడీ టైప్లో డీల్ చేయకూడదు అనుకుంటా. ఎనీహౌ చెప్పాల్సిందంతా చెప్పేశాగా, కాబట్టి ఇక కన్వే చేసుకోవటమే మిగిలింది. నాన్నగారు నాన్నగారు నాన్నగారు, నేను 10th క్లాస్ పాస్ అయ్యాను నాన్నగారు. చాలా సంతోషం బాబు. సరిపోదు బాబు గారు, సరిపోదు. ఈ ఎక్స్ప్రెషన్ చాలదు. సీను పండదు. గుండెపోటు వచ్చినంతగా ఫీల్ అయిపోవాలి. 10th పాస్ అయితే అంత అవసరం అంటావా? అవసరమే బాబు. చాలా సంతోషం బాబు. ఇప్పుడు ఇప్పుడు భావన వ్యక్తి కట్టింది బాబు గారు. నాన్నగారు, ఇంత చిన్న వయసులో నేను 10th క్లాస్ పాస్ అయినందుకు నీది చిన్న వయసా? అందుకే కదా బావా ప్రధానమంత్రి వాటేసుకుని అభినందించా. 10th పాస్ అయితే ప్రధానమంత్రి వాటేసుకున్నాడా? మరి అమెరికా ప్రెసిడెంట్ అమెరికా రమ్మని ఉత్తరం రాసి నా తెలివితేటలను గుర్తించి మన ఊరికి కలెక్టర్ని చేశారు. 10th పాస్ అయితే కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేశారా? విధి బలీయమైంది బాబు గారు, విధి బలీయమైంది. ఒక్కోసారి ఇలాంటి అద్భుతాలు కూడా జరుగుతుంటాయి. బాబు దిష్టి తీస్తాను రా. బాబు ఏమిటి ఈ అపశకనం? అంత ఓవర్ యాక్షన్ అక్కర్లేతాయా? బాబు హలో, రవికుమార్ గారు ఉన్నారండి? ఎస్ స్పీకింగ్. సార్, మిమ్మల్ని శిరీష మేడం గారు వెంటనే వచ్చి కలవమన్నారు. ఇప్పుడే వస్తున్నాను. ఇచ్చి పోయి. సార్ ఎక్కడికి? శిరీష్ మేడం గారిని కలవాలి. మేడం గారిని కలవాలంటే ముందు పిఏ గారు పర్మిషన్ తీసుకోవాలి సార్. పిఏనా? అవును సార్, ఆ రూమ్ లో ఉన్నారు. ఓకే, మే ఐ కమ్ ఇన్? yes ఎక్స్క్యూజ్ మీ. yes నువ్వా? అవును, నేనే. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? నా మొగుడు రెండో పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఆ మొగుడు గారి సంపాదన మీద ఆధారపడటం ఇష్టం లేక శిరీష్ గారి పిఏగా ఉద్యోగంలో చేరాను. నేనే నీ మొగుడు అని చెప్పేసావు కొంపతీసి? నువ్వే నా పెళ్ళానివి అని మీరు చెప్పే వరకు మీరు నా మొగుడని నేను చెప్పను. కంగారు పడకండి. సర్లే, నేను శిరీష్ని కలవాలి. పనేంటో చెప్పండి. నీకు నేనెందుకు చెప్పాలి? అంతా పర్సనల్. నేను ఆవిడ పర్సనల్ అసిస్టెంట్ ని. పనేంటో నాతో చెప్పకపోతే లోపలికి వెళ్ళనివను. నేను చెప్పను. వెళ్ళనివను. అంతేనా? అంతే. అంతేనా? అంతే. అయ్యి బాబోయ్, ఎందుకే నన్ను ఇలా వేపుకు తింటున్నావు? మేము ఇద్దరం మాట్లాడుకోవాలని చెప్తున్నాగా. అదే, ఏం మాట్లాడుకోవాలి? లవర్స్ మధ్య అనేకం ఉంటాయి. మీకు లవ్ చేయడం కూడా తెలుసా? అదేం ప్రశ్న? లవ్ చేయడం తెలిస్తే ఇంట్లో పెళ్ళం ఉందిగా, ఇలా ఊరి మీద పడ్డం ఎందుకు అని. ఎస్, రవికుమార్ ఇంకా రాలేదా? జస్ట్ ఇప్పుడే వచ్చారు మేడం. లోపలికి తీసుకురండి. అలాగే మేడం గారు మిమ్మల్ని లోపలికి తీసుకురమ్మన్నారు. జస్ట్ మినిట్. ఎందుకు? తలదూకోండి, కాస్త గ్లామర్ గా ఉంటారు. హాయ్. హాయ్ రాజేశ్వరి గారు, మీకు చెప్పానే, ఇతనే రవి, నా వుడ్ బి హస్బెండ్. ఈమె నా పిఏ మిసెస్ రాజేశ్వరి. హలో. నమస్తే. నమస్తే. నా సెలక్షన్ ఎలా ఉంది? బ్యూటిఫుల్. మీకు సరైన జోడి. ఈయన పెళ్లి చేసుకుంటే మీరు చాలా సుఖపడతారు. ఎలా చెప్పగల? సెకండ్ హ్యాండ్ కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే విడాకులు తీసుకున్న వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా? నో నో నో, నా ఉద్దేశం అది కాదు. ఆయన ప్రేమని మొదటి భార్య పొందలేకపోయింది కాబట్టి ఆయన దగ్గర బోల్డ్ అంత ప్రేమ స్టాక్ లో ఉండిపోయి ఉంటుంది. అదంతా మీకే కదా దక్కేది. మీరు ఆయన పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ ఓ చిన్న అబ్జెక్షన్. ఏంటది?
నేను మీ పిఏను కాబట్టి రేపు మీకు ఏ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడం నా డ్యూటీ, అవునా? ఎగ్జాక్ట్లీ. ఈయన మొదటి భార్య పరమ గయ్యాళై ఉండొచ్చు. రేపు మీకు ఏదైనా న్యూసెన్స్ చేయొచ్చు. అందువల్ల విడాకుల పత్రం నా ఫైల్లో కంపల్సరీగా ఉండాలి. అవును. అయ్యి బాబోయ్, ఇరికించేసింది. ఇరికించేయడం ఏమిటి? అంటే అంటే లవర్స్ ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకుందాం అనుకుంటుంటే మధ్యలో మాటలు పెట్టి ఇరికించేసిందని ఆయన ఉద్దేశం. అంతేనండి? అంతేనండి. విడాకుల పత్రం ఎప్పుడు తెచ్చిస్తారు? ఇచ్చినప్పుడు. ఇవ్వడం ఏమిటి? ఎవరివ్వాలి? కోర్టు నుంచి ఇంకా విడాకుల సర్టిఫికెట్ తెచ్చుకోలేదేమో. అవును, తెచ్చుకోలేదు. అయితే వెంటనే తెచ్చివ్వండి. అనుకుంటాం గాని ఇప్పుడు ఆ విడాకుల పత్రం అంత అవసరం అంటావా? అవసరమో కాదో అవన్నీ నాకు తెలీదు. ఒకవేళ విడాకుల పత్రం ఇవ్వకపోతే? శిరీష్ తో మీ పెళ్లి జరగదు. నేను మాట్లాడుతాను శిరీష్ తో. నేను అడుగుతున్నది విడాకుల సర్టిఫికెట్స్. అమ్మా తల్లి, అలాగే తీసుకొస్తాను. రవి, ఏంటలా అప్సెట్ అవుతున్నా? నాకు అప్పుడప్పుడు బీపీ రైజ్ అవుతూ ఉంటుందిలే. కొంచెం అలా వెళ్దామా? షూర్, పదండి. శిరీష, జస్ట్ మినిట్. మీరు కొంచెం బయట ఉంటారా ప్లీజ్? శిరీష, నువ్వు నాకన్నా చిన్నదాను కాబట్టి చెప్తున్నాను. పెళ్ళయ్యే వరకు హద్దుల్లో ఉంటే మంచిది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్. ఏం చెప్పింది? నీకు చెప్పకూడదు. కమ్. శిరీష, శిరీష, బాయ్. బాగున్నావమ్మా? ఇన్నాళ్లకు నువ్వు ఒక ఇంటిదాని అవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఈ అమ్మాయి నా పిఏ, అంటే పర్సనల్ అసిస్టెంట్ కాదు, పర్సనల్ అడ్వైజర్. ఓ, అప్పుడప్పుడు ఫోన్లో చెబుతా ఉండేదానివి ఈ అమ్మాయి గురించేనా? మా శిరీషకి నచ్చావంటే నువ్వు చాలా గ్రేట్ అమ్మా. మా బాబాయ్. నమస్కారం అండి. నమస్తే. 1 minute. కూర్చోండి. మా బాబాయ్ లండన్ నుంచి వచ్చారు. నేనంటే పంచ ప్రాణాలు, అందుకే పిలిపించాను. మంచి పని చేశావు. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? ఇది అసలు గెటప్. ఇందాక సూటు బుట్టులో వచ్చానే, అది నకిలీ గెటప్. అవును, ఇంతకీ అల్లుడు గారు ఎక్కడా? ఈ పాటికి వచ్చేయాలి బాబాయ్. అదిగో మాటల్లోనే వచ్చారు. రవి, మీట్ మై అంకుల్. అంకుల్, దిస్ ఇస్ రవి. నమస్తే. నమస్తే. అవును, అడగటం మర్చిపోయాను. ఈ దేవుడి బొమ్మలై పెట్టారు, ఏమిటి విశేషం? మంచి మొగుడు దొరకడం కోసం రాజేశ్వరి గారు నోము నోచుకోమంటే. అనుకుంటాం గాని మంచి మొగుడు దొరికాడుగా, ఇంకా నోములు ఎందుకు?